మీ గురించి తెలుసుకున్నప్పుడు, మీతో మాట్లాడినప్పుడు కూడా నాకు కొన్ని అర్థమైనాయి. అంటే ఒక కంటెంటే కాకుండా కొన్ని ఇంకా సేవా పనులు కూడా ఎక్కువ చేస్తారు ఊర్లో. ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ అనాథ శవాలు ఏమన్నా ఉన్నా అంత్యక్రియల వరకు వెళ్తారని విన్నాను. నిజమేనా? ఖచ్చితంగానా. ఏంటంటే దాదాపు 7 ఇయర్స్ నుంచి అంత్యక్రియలు, అనాథాలకు అంత్యక్రియలు. నేను ఒకరోజు బస్టాండ్ దగ్గర ఒకతను చనిపోయాడు. హ్మ్. అతను దాదాపు 4 గంటలు వెయిట్ చేశాను ఎవరన్నా వస్తారేమో తీసుకెళ్ళడానికి అనేసి. మళ్ళీ తర్వాత మున్సిపాలిటీ ట్రాక్టర్ ఉంటుంది కదా చెత్త తీసుకువెళ్ళేది, హ్మ్. వాటిల్లో తీసుకువెళ్తా ఉన్నారు. నాకు చాలా బాధ వేసింది. హ్మ్. చూసిన తర్వాత ఒరే ఇది మనము సంప్రదాయపరంగా అంత్యక్రియలు చేస్తే బాగుంటుంది కదా, ఎవరైతే ఏముంది అనేసి మా ఫ్రెండ్స్ని అడిగాను కొందరిని. హ్మ్. ఎవరన్నా అంత్యక్రియలకు వస్తారా, ఇట్లా చనిపోయి ఉన్నాడు వేరే అతను అంటే, మా ఇంట్లో తిడతారు మేము వస్తే, మాకు అలాంటి దాంట్లోకి అయితే పిలిచాకు, అన్నం పెట్టడానికి దానికి దీనికి అయితే పిలిచండి అన్నారు. ఓకే. సరే అనేసి నాకే ఆలోచన వచ్చేసి పక్కన అరటి పనులు అమ్ముకునేది దొబ్బుడు బండి ఉండేది, 4 గంటల బండి. హ్మ్. వాటి మీద దొబ్బుకొని ఓకే. తీసుకెళ్ళి డెడ్ బాడీ తీసి అక్కడ పెట్టేసి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసి వచ్చాను నేను ఆ. ఒక్కనే. హ్మ్. అప్పుడు అప్పటి నుంచి నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది, ఒక మంచి పని చేశానన్న ఉద్దేశంతో